పోయినసారి గడిచిన ప్రభుత్వం ఏదైతే కడప స్టీల్ ప్లాంట్ కు నేను ఫౌండేషన్ వేస్తే ఆ ఫౌండేషన్ తీసేసి కొత్తగా ఫౌండేషన్ వేసిన నాటకాలు ఆడారు. కడపలో స్టీల్ ప్లాంట్ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాయలసీమ స్టీల్ ప్లాంట్ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు కావాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు హామీ ఇస్తున్నా. 12వ తారీఖు ఒక సంవత్సరం అవుతుంది. 12వ తారీఖు లోపల కడపలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ ప్రారంభం అవుతుందని హామీ ఇస్తున్నా. 5 సంవత్సరాలు చూసాం, ఎక్కడా కూడా ముందడుగులు వేయని పరిస్థితి కనిపిస్తా ఉంది. రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఇదే కడపకు స్టీల్ ఫ్యాక్టరీ ఇస్తామని చెప్పి సంతకాలు పెట్టినా కూడా పట్టించుకునే పరిస్థితి ఇవాళ కనిపిస్తా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ముందడుగు వేయాలన్నా, రాయలసీమ ముఖ చిత్రం మారాలన్నా, ఇక్కడ మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగులు వేయక తప్పని పరిస్థితి. ఈ ఫ్యాక్టరీ మాత్రం 3 సంవత్సరాలలో ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి కావాలి అని చెప్పి దృఢ నిశ్చయంతో ఇవాళ ఈ ప్రాజెక్టు పనులను మొదలు పెడతా ఉన్నాం. ఏపీ స్టీల్ అన్నది ఆంధ్రప్రదేశ్ హక్కుగా ముందడుగులు వేస్తాము అని చెప్పి ఇవాళ భరోసా ఇస్తా ఉన్నాం.